company. It is the second attending here, 92 batch attend ayanu today this program. Whatever it may be, where I have to start, from where I have to start. మరి నేను ఎక్కడి నుంచి ప్రారంభించాలనేది నాకు అర్థం కావట్లా. ఎందుకంటే నేను వచ్చేటప్పుడు ఏమనుకున్నానంటే నా గురించి ఊరోళ్ళందరికీ తెలుసు, ఏం మాట్లాడేది ఉంటుంది, నా పుట్టుమచ్చలు తప్ప మీకు మిగతాన్ని మీకు తెలుసు. సో ఏదో అప్రిషియేట్ చేద్దాం కాసేపు, వాళ్ళు ఏదైనా డ్యాన్స్లు అయితే చూసి ఎంజాయ్ చేద్దాం, అంటే నాకు రాదు డ్యాన్స్ అనుకో. నేను వస్తే ఇప్పుడు అవన్నీ పక్కకు పడిపోయినాయి. ఎందుకంటే విజయేందర్ రెడ్డి ఒక క్వశ్చన్ అడిగాడు, సార్ మీరు ఏదో ఉద్యోగం చేసుకొని వెళ్ళిపోయేది కదా, మీకెందుకు మా ఊరి మీద ఇంత ప్రేమ? ఆ క్వశ్చన్ కాడ నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే నేను మీరు పుట్టకముందు ఈ ఊరికి వచ్చిన, మీరు పుట్ల 1983 జూలైలో నేను వచ్చిన ఇక్కడికి. 83 జూలై అంటే ఐ వర్క్ హియర్ ఫర్ 19 years, 19 సంవత్సరాలు పనిచేసిన. మరి అక్కడి నుంచి స్టార్ట్ చేయనా? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయను? ఏ టైం ఇస్తారు నాకు? హౌ మచ్ టైం విల్ యూ గోయింగ్ టు గివ్ మీ? 5 minutes 10 minutes? రైట్. సరే, అయినో మీకు ఈ ఊరు చరిత్ర, ఈ బడి చరిత్ర, ప్రైమరీ స్కూల్ చరిత్ర, హై స్కూల్ చరిత్ర ఇవన్నీ మీకు తెలుసు అనుకుంటా. తెలిసిన వాళ్ళు ఎంతమంది చేయొద్దండి? ఈ బడి ఆ బడి తెలియదు, చాలామంది తెలియదు. నేను 83లో నేను అనంతరెడ్డి సార్ ఇద్దరం వచ్చినాం. రాఘవరెడ్డి గారి దగ్గరికి ఒక పైరవి తీసుకొని వచ్చినాం. ఏది నగరకల్లో అప్పుడు అపాయింట్మెంటు. నేను తాటికల్ ప్లేస్ కావాలని, ఆయన కూడా తాటికల్ ప్లేస్ కావాలని, నల్గొండ దగ్గర ఉంటుంది, ఈరోజు వచ్చిపోవచ్చు. ఇక నాకేమో తండ్రి లేడు, ఆయనకు తల్లి లేదు. అది మీకు కంపల్సరీ ఇంటి ఏమట్టు ఉండాలి. పెద్ద కొడుకులు, ఆయన ఒకడే కొడుకు, నేను పెద్ద కొడుకుని. నా వెనక 5 ఉన్నారు చిన్నోళ్ళు. ఐ హ్యావ్ టు లీడ్ ద ఫ్యామిలీ. పోతే ఆయన పక్క పెట్టిండు, నువ్వేం చదివినా చెప్పు అన్నాడు. సార్ నేను ఇంటర్ టీటీసీ చేసిన, నువ్వేం చెప్తావు అన్నాడు. సైన్స్ ఇంగ్లీష్ చెప్తా సార్. అయితే మాకు సైన్స్ సార్ కావాలి, ఇంగ్లీష్ సార్ కావాలి, పక్కన అన్నాడు. అనంతరెడ్డి సార్ని అడిగాడు, నువ్వేం చెప్తావు అన్నాడు. లెక్కలు చెప్తా అన్నాడు. అయితే మా లెక్కల సార్ కూడా రావాలరా అన్నాడు. ఊరియాము ఎక్కడికతి ఇది. మేము పెద్ద పైరవి పట్టుకొని పోయినాం. డిఓ నుంచి పెద్ద రామచంద్ర సిపిఎం లీడర్ నుంచి ఆయన పట్టుకొచ్చిండు. నేను డిఓ నుంచి నేను పట్టుకొని పోయినా. మీ ఇద్దరు మా ఊరికి రావాలన్నాడు. ఏ ఊరు సార్ అన్న. నేను ఎమ్మెల్యేని చూడటమే ఫస్ట్ టైం, అదే ఫస్ట్ టైం. ఎందుకంటే నేను మిషనరీ స్కూల్లో చదివినా, నాకు ఎవరు రాజకీయాలు తెలియదు, పార్టీలు తెలియదు, ఏది తెలియదు, చదువు తప్ప. సో మీరు మా ఊరికి రావాలన్నాడు. ఏ ఊరు సార్ మీదన్నా? అరే మా ఊరు తెలియదు, ఆయన ఒట్టి పడతాడు. ఏడుంటుంది సార్? నల్లగొండ దగ్గరనే ఉంటుంది అన్నాడు. అయితే దగ్గరనే ఉంటే రోజు పోయి రావచ్చులే, ఓకే సార్ అన్న. ఇక ఈడికి వచ్చినాక చూడు, ఆయన తెలివో బడికి వచ్చి బాగానే వచ్చారు. కానీ ఇంతవరకు మా